హలో అండి అందరికీ వెల్కమ్ టు విష్ణు విద్యా లాగ్స్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ కరివేపాకు కొద్దిగా వాష్ చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి. క్యాబేజ్ని అయితే ముందుగానే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. అది మిషన్లో కట్ చేసుకున్నాను. మా ఇంట్లో అయితే ఈ మిషన్ ఉందండి. దీంతో అయితే బాగా కట్ అవుతుంది. ఆనియన్ కానీ ఇలా క్యాబేజ్ కానీ ఇలా క్యాబేజ్ కట్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయినాను. సో అందుకు ఇప్పుడు చూపిస్తున్నాను దీన్ని అయితే ఇలా యూజ్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు 2 వేసుకోవాలి. అవి కొంచెం చిటపట అన్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కరివేపాకు అందులోకి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ముందుగా వేసుకున్నాం అనుకోండి మనము తిరగబాతులోకి ఆనియన్ ముక్కల్లోకి ఉప్పు బాగా పడుతుంది. సో కూర టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసుకోండి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న క్యాబేజ్ని యాడ్ చేసేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకొని ఒక 2 to 5 minutes అయితే లో ఫ్లేమ్లో అలాగే ఇది చేయండి. అది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత కారము అండ్ 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసి ఒక 5 to 10 minutes అయితే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. అంతేనండి, క్యాబేజ్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని అయితే మనం చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.